సెవెంత్ క్లాస్ సెకండ్ లెసన్ రెండోది మాయా కంబలి. మాయా కంబలి అద్భుత ఆచారాన్ని చకితం చేసే ఊహాశక్తి పెంచుతుంది. దీని రచయిత ఎవరు అంటే కలువు కొలను సదానంద. 1939 జన్మించాడు, 2020 చనిపోయాడు. కలువ కొలను సుధానంద చిత్తూరు జిల్లా పాకాల్లో జన్మించాడు. 1992లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడికి ఎంపికయ్యాడు. పిల్లల కథలు, శివానందలహరి, మందు విందు బోధన, చల్లని తల్లి వంటి రచనలు రాయడం జరిగింది. 1966లో బంగారు నడిచిన బాల నవలలు కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ బహుమతి ఇచ్చింది. 1976లో 90 పెదవులు, ఏడ్చే కళ్ళు కథా సంపుటికి ఆంధ్ర సాహిత్య అకాడమీ అవార్డు, 2010లో అడవి తల్లి పిల్లల నవల కేంద్ర సాహిత్య బాల సాహిత్య అవార్డు లభించింది. ఈ పాఠ్యాంశం మాయా కంబలి సంపుటిక నుంచి గ్రహించబడింది. మాయా కంబలి అనే సంపుటిక నుంచి గ్రహించబడింది. ఈ మాయా కంబలి సెకండ్ లెసన్ కలువ కొలను సదానంద 1939లో జన్మించడం జరిగింది. 2020లో ఈయన చనిపోయాడు. ఈయన వచ్చేసి ఎక్కడ జన్మించాడు అంటే చిత్తూరు పాకాల్లో జన్మించాడు. మరి మాయా కంబలి యొక్క లెసన్ చదువుతాము వినండి. పూర్వం హిమాలయ పర్వతాల్లో ఆత్మానందుడైన వృద్ధయోగి ఉండాడు. అతడు గొప్ప మహిమలు గలవాడని తెలిసి చుట్టుపక్కల వాళ్ళు తరచుగా చూడవచ్చి తమకు గల సమస్యలను ఏకరు పెట్టి పరిష్కార మార్గాలను చూపని ఆయనను ఏకాగ్రత చెడగొట్టుతూ ఉండేవారు. అందుచేత ఆయన తన పాత కంబలి మీద మంత్రజాలం చల్లి దానికి ఒక మహిమ కలుగజేశాడు. ఆయన దాన్ని అప్పటికప్పుడు ఎవరికి అర్పించేవారు కాదు. ఈ రహస్యం మాత్రం ఎవరికీ తెలియదు. ఒకరోజు ఆత్మానంద తన కంబలిని భుజాన వేసుకుని ఒక శిల మీదుగా దాటుతూ కాలు జారి శిలకు అవతలనున్న లోయలోకి దొర్లి సృహ కోల్పోయాడు. అతడు కంబలి శిలకు అవతల పక్కన పడిపోయింది. మరికొంతసేపటికి ఆ కనుదారి పాత దుస్తులు అమ్మే ఒక చిల్లర వ్యాపారి సంతకపోతూ కంబలిని చూశాడు. దాన్ని చాలా పాతది, ఎవరైనా ధరకు దాన్ని కొనకపోతారా అని అనుకున్న ఆ మనిషి దాన్ని పాత కంబలిని చౌకలో కొనుక్కుని వెంటనే దాన్ని కప్పుకున్నాడు. చూస్తుండగానే బిచ్చగాడు అదృశ్యమైపోయాడు. కావున గమనించి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ వింత వార్తని క్షణాల మీద నగరం అంతా పాకింది. ఆ కాలంలో శోభావతి దొంగతనాలు స్వర్ణను హెచ్చుమీరాయి. శోభావతి రాజైన చండీదత్త ఎంత ప్రయత్నించినా వారిని అదుపులో తీసుకోలేకపోయాడు. కంబల మహత్తు గురించి ఆయన తెలియడంతో దురాశపరుగా బిచ్చగాడికి కోసం వెతకసాగాడు. అలాంటి ఆదర్శకరణితో దొంగతనం చేయవచ్చును, యథేచ్ఛగా అవినీతి కొనసాగించవచ్చని తెలుసుకున్నాడు. మహాప్రభు, ఈ కంబల వల్ల నాకు ప్రాణహాని తప్ప శాంతి లేదు, సుఖం లేదు. దీనిని మీ వద్దనే ఉంచుకొని ఆ బిచ్చగాడి కంబల్ని రాజుకు ఇచ్చాడు. రాజుగారు చాలా స్వయంగా పరీక్షించి దాని మహత్తును గురించి బిచ్చగాడి జీవితం సుఖంగా గడిపేందుకు కంబల్ని తాను తీసుకున్నాడు. ఈ లోపల కొండ మీద పడిపోయిన ఆత్మానంద కోలుకొని తన కంబలి చండీదత్తుడి వద్ద ఉన్నదని తెలుసుకొని శోభావతి నగరానికి వచ్చి అక్కడ రాజు ఏకాంతం కలుగుతుంది తన కంబల్ని తనకియ్యమని అడిగాడు. రాజు ఏకాంతంగా అభ్యంతరం చెబుతూ రాజ్య శ్రేష్ఠ దృష్ట్యా తనకు దగ్గరున్న మంచిదని అన్నాడు. రాజా, నేను కూడా రాజశ్రేష్ఠ కోసమే చెబుతున్నాను. అసాధారణ శక్తుల వల్ల మంచిదే కానీ చెడు అలాగని ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి మహిమాన్వితమైన వస్తువు మనిషి పాపకార్యాలకు నీతి బాహ్యకర్మ పనులకు పురిగొలుపుతూ ఉత్తముడి వైపు భ్రష్టు పట్టించడం నాకు ఇష్టం లేదన్నాడు ఆత్మానందుడు. శతవిధాల చెప్పిన రాజు తన వార్తతో ఏకీపించకపోవడంతో స్వానుభవంతో తప్ప నీకు విషయం బోధపడదంటూ నిట్టూర్పాడు. కంబలి రాజు వద్ద ఉండడానికి ఒప్పుకొని ఎందుకైనా మంచిదని చెప్పి రాజు చేత 1 లక్ష
బంధం కట్టి వెళ్ళిపోయాడు. కమ్మల సహాయంతో రాజు దొంగల ముఠాను అనేక మంది అవినీతి పనులను కఠినంగా శిక్షించడంతో పాటు నగరంలో నేర అక్రమాలు పూర్తిగా తగ్గిపోయాయి. చండీదత్తుడు మనసుకు కొంత ప్రశాంతత చేకూరింది. ఒకనాడు రాజసభ మందిరంలో రాజవద్దకు సంపుట వాక్యాటి ఆనందభరితుడైన నర్తనికి కావాలని అడిగాడు. నర్తకి ఏం కావాలని అడిగాడు. చంచల మాయా కమ్మల్ని 2 రోజుల పాటు తనకి ఇవ్వమని రాజును కోరింది. ఆమె ముచ్చటగా రాజు నిరాకరించడంతో ఆయన మందిరంలో ఉన్న గదిని తీసుకొచ్చాడు. చంచల ఈ విధంగా కమ్మలి దుష్టుల చేతికి పడితే రాజు ఎంత ప్రమాదం ఆత్మకి తెలుసు. కాబట్టి ఆయన శోభానగరానికి వెళ్ళి రాజు కమ్మల్ని ఇవ్వమని అడిగాడు. రాజు రక్షాబంధనం కట్టాడు. రాజుకు దీనివలన ప్రమాదగ్రస్తుగానే కమ్మలు ఆత్మానందునికి తిరిగి ఇచ్చేశాడు. ఆత్మానందాన్ని నీ వద్ద ఈ కమ్మలి భయం ప్రజల్లో ఉండే వాళ్ళని నవ్వుతూ దాన్ని తీసుకున్నాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు చెప్పిన ఆత్మానంద ఈ గమనించేది ప్రశ్నలుగా ఉంది. ప్రతి ఇంట్లో ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాష విస్మరించుకొని ఉండాలి. భాష నిత్యం ప్రవర్తించాలి అని జీవనదిలో ప్రవహించే గోదావరిలో నన్నే కాలంలో పాలే గోదావరిలో ఇప్పుడు ఉన్న దాన్ని నిత్యం మారుతూనే ఉంటుంది. పాత నీరు పోయి కొత్త నీరు వచ్చినట్టుగా భాష కూడా మార్పు గురవుతూనే ఉంటుంది. భాష విలువని మారితే సజీవ భాష కాదనేటువంటి భాష కలవకూడదని గిరిజ రామూర్తి అన్నారు. ఇక్కడ వచ్చేసి బిచ్చగాడు మాయకమ్మని ఎందుకు ఆత్మనుడు రక్షాబంధను ఎందుకు కట్టాడు, ఈయన ప్రశ్న ఇచ్చారనమాట. ఇక కింద ప్రకృతి వికృతులు ఇచ్చారు. ప్రకృతి వికృతులు అదేవిధంగా కింద వాక్యంలో సమానాత్మ పదాన్ని గుర్తించే పర్వతాలు ఎత్తుగా ఈ కింద సొంత వాక్యాలు ఏకాగ్రత ఏ విషయాన్ని మీద ఏకాగ్రత చేసినట్టయితే విజయం సాధించారు. ఆ విధంగా ఇక్కడ ప్రశాంతత త్రిముఖం. ఇక్కడ కింద గద్యాన్ని చదివి భాష పదాన్ని గుర్తించండి. సంతోష శ్యామల జంతు ప్రదర్శనశాలకు వెళ్ళారు. అక్కడ ఉన్న క్రూరముగానే సింహం పులి పడవని దంతాన్ని చూసి ఏనుగును చూశాడు. శ్యామల సంతోషించి ఆపుకోలేగా అబ్బో ఎంత పెద్ద జంతువు అని ఆశ్చర్యపోయింది. పచ్చని రామచిలకలు అందమైన నెమలు చూశారు. తర్వాత అక్కడ ఉన్న దుకాణంలోకి వెళ్ళి తినుబండారు తిన్నారు. ఓ సంతోషంగా అటువైపు చూశారు. ఇక్కడ నీతి పద్యం సర్వతేత్తాభిమగమంబు సర్వనేద సమధిగమ సత్యంబు పర్యాగు ఎరగమెల్ల ధర్మంబు పెందు పెద్దదయండు సత్యంబు ధర్మ గుణలమైన మనులు. పుణ్యనదిలో స్నానం చేయడం, సమస్త వేదాలు అధ్యయనం చేయడం ఒక సత్యానికి సాటిరవని ధర్మాల కంటే ఎంతో గొప్ప ధర్మం అని మనులకు చెప్తారు. నాన్న ఈ చిన్న పద్యంలో పద్యాలను గుర్తించాడు. ఇక మనిషి కథ. యనామ దేశంలో జాందస్ అనే పేరు గల ఒక ధనవంతుడు ఉండేవాడు. ఈసస్ అనేవాడు తన బానిసగా ఉండే తెలివితేటలు గలవాడు. ఈనస్ను ఒకనాడు ఇట్లా ఆదేశించాడు. పోయి చూసిన నీటి తొట్టె బాటబ్ వలన ఎందుకు మనుషులు ఉన్నారు, అక్కడికి వెళ్ళి నేను స్నానం చేసి రావాలి. తిరిగి వచ్చి అతనితో యజమానితో చెప్పాడు, అయ్యా నీటి తొట్టె వద్ద ఒక మనిషిని కొట్టాడు. జాందస్ ఈనస్ను పెట్టుకొని స్నానాల గది వెళ్ళాడు. వెళ్ళి చూస్తే అక్కడ అడుగు పెట్టడానికి కూడా చోటు లేదు. ఈయన కోపం వచ్చింది. ఏమిరా అబద్ధం చెప్పావు, సిగ్గు లేదా వృద్ధుడా, నీవు ఏమని చెప్పావురా? స్నానాల తొట్టి దగ్గరికి ఒకే ఒక మనిషి ఉన్నాడా? పని ఈ గుంపు ఎక్కడి నుంచి వచ్చింది? ఈదస్ వినయపూర్వకంగా ఇలా సమాధానం చెప్పాడు. అయ్యా నేను విరిగా ఉన్న విషయం చెప్పాను. నేను అక్కడికి వచ్చేటప్పటికి త్రోవలో ఒక పెద్ద రాయబడింది. పోయే వాళ్ళకి తగులుతుందని ఆ తగిన కింద పడిన వారు దాన్ని తొలగించుదామని ఆలోచనలో ఒక రాయిని కలగలేదు. కొంచెం సేపటికి తర్వాత ఆ వ్యక్తి అక్కడికి వచ్చి తన శక్తిని అంతా ఉపయోగించుకొని త్రోవ నుంచి దాన్ని తొలగించి స్నానాల గదికి వెళ్ళాడు. అక్కడ ఒక నిరుపేద బిచ్చగొత్త నిలిచి ఉండగా చూసి ఆమె చాలా చేపటికి అక్కడ నిలుచుకొని ఉంది. స్నానం చేస్తున్నానని ఆమె నీరు అడిగింది. కానీ ఆమె ఒకవైపు చూసి త్రోవల రాయి తొలగించి ఒక బిచ్చగొత్త మంచినీళ్ళు అన్నాడు. ఆమె బిచ్చ వచ్చి తెప్పి స్వార్థపరులు తమ కోసం వచ్చి జీవించవాలని ఇతర కష్టాలను తొలగించిన వారు కూడా
మనుషులని వెళ్ళడానికి యోగ్యులారా నా మిత్రులంతా అక్కడికి ఒకే వ్యక్తి కనిపించారు. అతనితో మానవత్వంలో ఉన్న ఆమె చెప్పి ఒకే ఒక మనిషి ఉన్నాడని చెప్పవచ్చును.